శ్రీశైలం మండలం సున్నిపెంటలో బుడ్డా వెంగళరెడ్డితో కలిసి పనిచేసిన కొందరు నాయకులు వారి కుటుంబ సభ్యులతో సమానంగా వారి కుటుంబానికి దగ్గర వ్యక్తులను మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మర్యాదపూర్వకంగా ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి కుటుంబ సభ్యులతో మమేకమై వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనను పులిరాజు ఏఐటియుసి వై ఆశీర్వాదం ప్రజాపంత సున్నిపెంట స్థితిగతుల గురించి బుడ్డాకు పాంప్లెంట్ ఇచ్చి సున్నిపెంట స్థితిగతులు ఆయనకు వివరించడం జరిగింది. అనంతరం నేను లోకల్ ఇది గుర్తుపెట్టుకుంటే మీ అందరికీ మిమ్మల్ని నమ్ముకున్న వారందరినీ నా వంతు నేను కృషి చేసి ప్రజా సంఘాల నాయకులతో బుడ్డా శబాష్ అనిపించే విధంగా ఎంచుకుంటాననే తప్ప ఇది ఒక మండలానికి సంబంధించిన ప్రక్రియ. దీనితో కొంతమంది వారి స్వప్రయోజనాల కోసం ఎంతమంది బడుగు బలహీన వర్గాలకు ప్రజా సంఘాల నాయకులు న్యాయం చేస్తున్నారు. ప్రజా సంఘాల నాయకులు కరెక్ట్ పద్ధతిలో ఎవరైనా ఉన్నారా? ఉంటే మరి దళిత భూములు లాక్కుంటే ప్రజా సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి అంటే వారి స్వలాభాల కోసం అని అనిపిస్తోంది. ప్రజలను మోసం చేస్తున్నారని విషయము శ్రీశైలం మండలం ప్రజల అందరికీ తెలుసు. అది తొందరలో ఎవరైతే ఉలికిపాటుకు గురి అవునారో వారు ఏమైతే చేశారో వారిని ఈ భూ ఆక్రమణ ఎలా జరిగింది, ఎలా దీన్ని సర్వే ఎలా చేశారు, ఈ ప్రజా సంఘాల నాయకులతో వెలికి తీసే బాధ్యత నేను భుజానికి ఎత్తుకుంటానని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రజా సంఘాల నాయకులకు తెలిపారు. ఆయన స్పందించి నేను లోకల్ ఎక్కడో ఉండి నేను పనిచేయడం లేదు. ఈ నియోజకవర్గ అభ్యర్థిని 3,500 పట్టాలు నేను ఇచ్చాను. అవతల వ్యక్తులు పాత సున్నిపెంట భూములను 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయల వరకు కూడా వారు అమ్ముకున్నారు. మరి దళిత భూములను ఎవరు లాక్కున్నారో ప్రజా సంఘాల నాయకులు దీనిపై ఎందుకు ప్రశ్నించారు? దీనిపై ప్రజా సంఘాల నాయకులు దళితుల భూములే అవతల పార్టీకి అవసరమా? మరి ఈ భూములు మాయమాటలతో దళితుల్ని మోసం చేయడం ధర్మమా? మరి దళితులకు ఒక న్యాయం, బీసీ ఓసీ కుటుంబాలకు ఒక న్యాయమా? ఈ భూముల విషయంపై డిబేట్ పెట్టి అక్కడ ఎంత రేటుకు వారు అమ్ముకున్నారో ఇక్కడ దళితులకి ఎంత న్యాయం అన్యాయం చేశారో ఈ విషయాన్ని ప్రజా సంఘాల నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బుడ్డా వారి తండ్రి మిత్రులైన వారి స్వగృహాలకు వెళ్ళి వారి బాగోగులు అడిగి తెలుసుకున్న వారి తండ్రి ప్రేమ అభిమానాలు ఎలా ఉన్నాయో ఈయన ప్రేమ అభిమానాలు కూడా అలానే ఉన్నాయని ఆయన కలిసిన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వెంట టీడీపీ నియోజకవర్గ నాయకులు వెన్నా శ్రీధర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, స్థానిక నాయకులు ఉమామహేశ్వర్, అడుసుమల్లి సుబ్బారావు, జనసేన పార్టీ నాగ సాయిరాం తదితరులు ఉన్నారు. ఈ చదవడమే కాదు, రేపు మళ్ళీ మన అధికారంలో వచ్చి మనంతా కూర్చోబెట్టుకుంటాం. ఇది హాస్పిటల్లో ఊర్లో డ్రైనేజీలు లారీలు మొత్తం